హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మునగాకు కింద చెట్లో ఉన్నింది. అది బాగా ఫస్ట్ ట్యాప్ దగ్గర బాగా వాష్ చేసుకొని బాగా ఫ్రెష్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వారానికి ఒక్కసారన్నా మునగాకు అవి తింటే మనకు మంచిది. వెజ్ కన్నా నాన్ వెజ్ కన్నా ఈ ఆకుకూర అనేది చాలా హెల్తీ మనకు. కాబట్టి మునగాకుని వలిచేదానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఒక్కసారి చూడండి. ఇట్లాగా ఒక చిల్లులుగా ఇది ఉంటుంది కదా, జల్లెడ. ఆ జల్లెడికి ఈ విధంగా మనము పెట్టుకునేసేసి ఇట్లాగన్నీ మనము ఒక్కొక్క చిల్లులో ఒక్కొక్కటి పెట్టుకునేసేసి మనము ఇట్లాగ లాగేసామంటే చాలా అంటే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూసారా, ఈ పుల్ల మాత్రమే మిగిలింది, ఏ ఒక్క ఆకు కూడా లేదు. చూసారా, అట్లాగా చూసేసారా ఎంత ఈజీనా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనకు ఆకులు బాగా విడివిడిగా వచ్చేసాయి. ఇట్లాగ మనం వలుచుకున్నామనుకో మనకి ఈజీగా ఉంటుంది ఆకుకూర. లేకపోతే ఒక రోజంతా మనము ఉదయాన్నే ఒక గుడ్డలో ఇట్లాగా మొత్తం చుట్టు పెట్టేసామంటే, ఇట్లా మొత్తం ఒక కాటన్ గుడ్డలో ఈ విధంగా చుట్టు పెట్టేసామంటే, ఇట్లా చుట్టు పెట్టేసి అలాగే పెట్టేసామంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ మార్నింగ్ అంతా పెట్టి నైట్ అంతా పెట్టి మార్నింగే మనం ఇలా అన్నామంటే ఉత్త కర్రలు ఒకటే మిగులుతాయి. కానీ అవన్నీ మనము ఈ స్టిక్స్ అన్నీ ఇలాగున్న స్టిక్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి, చిన్న చిన్న పుల్లల్లాగా. అవి మళ్ళీ ఏరుకుంటూ ఉండాలి, అదొక పనిగా ఉంటుంది. ఇదైతే వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా ఒలుచుకోవడం చాలా బెస్ట్. లేదు మామూలుగా ఒలుచుకున్నామన్నా కానీ బాగానే ఉంటుందండి. ఓకే అండి, ఖచ్చితంగా వీక్లీలో ఒక్కసారి అన్న వారంలో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆకుకూర తాలింపు కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.